శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పండిత పులుగుత్త రామారావు శర్మ రోహితులు శ్రీ భవానీ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసకులు అన్నే భవానీ అన్న బాలదేవ్ అన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసకులు. ఈరోజు మీకు జ్యోతిష్య శాస్త్ర పరిహారాల్లో నవగ్రహ దోష పరిహార నివృత్త్యర్థం అనేటటువంటి మాట చెప్పడానికి మీ ముందుకు వచ్చా. నవగ్రహ ఆరాధన అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక పరిపాలనా వ్యవస్థలో 9 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క దానికి పనిచేస్తూ ఉంటారు. ఒకరు ఫైనాన్సు, ఒకరు విద్య, ఒకరు ఆరోగ్యం, ఒకరు వ్యవసాయం, ఇలాగా. కానీ ఈ 9 మంది పనిచేసేటటువంటిది 9 మందికి కూడా సంబంధించినటువంటిది ప్రతి వ్యక్తికి అవసరమే. ఈ 9 మంది చేసేటటువంటి అవకాశాలన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా అవకాశమే. చంద్రుడు మనస్కారకుడు, శాంతము, శశిధరము, ఆరోగ్యింపజేసేవాడు. కుజుడు గొడవలకి, కోపానికి, క్రోధానికి కారకుడు. బుధుడు స్థిరత్వానికి, ఆలోచనాశక్తికి కారకుడు. బృహస్పతి విద్యకు, జ్ఞానానికి కారకుడు. శుక్రుడు ధనానికి, అలాగే శ్రీమూలక వ్యవహారాలకి కారకుడు. శని ఉన్న చోట ఉంచకుండా తిప్పేటటువంటి వాడు. స్థిరత్వ నివాసం లేకుండా ఉండేటటువంటి వాడు. ప్రార్థిస్తే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలిగజేసేటటువంటి వాడు శని. ఇక రవి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆరోగ్యకారకుడు. అందుగురించి ఈ 9 మందికి కూడా ప్రత్యేకంగా చెప్పేది రవి. ఈ సూర్యుడు అనుగ్రహంతో ఇవన్నీ కూడా సూర్యకాంతి ప్రభావం చేత నవగ్రహాలు ప్రభావితమై వాటి పనులు చేస్తూ ఉంటాయని చెప్పేసి ఖగోళ శాస్త్రంలో, జ్యోతిశాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల మొత్తానికి అందరికీ కలిపినటువంటిది నవగ్రహ శాంతి. ఈ నవగ్రహ శాంతి అనేటటువంటిది బ్రాహ్మణోత్తములు ఒక్కరు ప్రత్యేకించి చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అందువల్ల ఈ నవగ్రహ శాంతి, నవగ్రహ హోమాలు, చండీ హోమాలు, శాంతి హోమాలు, నక్షత్రానికి సంబంధించినటువంటి హోమాలు, ఇవన్నీ కూడా మేము చేస్తాం. అలాగే మా దగ్గర అనేక మంది శిష్యులతో కూడి అనేక ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేశాం. అలాగే అమ్మవారి యొక్క పూజలు ధరించాం. కాబట్టి ఈ నవగ్రహ శాంతి కార్యక్రమాల్లో ఎవరైనా కానీ చేయించుకోవాలనుకున్నట్టయితే పైన మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి విధానం ఏంటి, ఎలా చేయించుకోవాలి, దానివల్ల ఫలితం ఏంటి, ఏవేమి మాకు పంపిస్తారు, దానివల్ల మొన్నకు వివరాలన్నీ కూడా మేము తెలియజేస్తాం. సంవత్సరానికి ఒకసారి మన ఋతుపరంగా మారిన తర్వాత, పరిపాలనా వ్యవస్థ నవగ్రహాల్లో మారిన తర్వాత ఒక్కసారైనా సరే మనం నవగ్రహ హోమం, నవగ్రహ జపం, నవగ్రహ శాంతి చేయించుకోవాలి. చేయించుకుంటే ఆ యొక్క నవగ్రహ హోమం, శాంతి ఫలితం వల్ల మనకి అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. ఎక్కడో మీరు మా గోత్రనామాలతో చేశారో లేదో, ఏమిటి మాకు ఫలితం, మేము ఇచ్చిన దానికి మాకు ఏంటి సంబంధం అన్నట్టయితే, ఈ నవగ్రహ హోమం, నవగ్రహ శాంతి చేసిన తర్వాత భస్మం ఉంటుంది. అంటే హోమ భస్మం ఎప్పుడు కూడా నవగ్రహ శాంతి హోమాలు, చండీ హోమాలు, గాయత్రి హోమాలు జరుగుతున్నటువంటి హోమ గుండములో అమ్మకి సంబంధించినటువంటి విభూది ఉంటుంది. దాన్ని వెండితో చేసినటువంటి తాయెత్తులో నింపి, ఆ నింపేటప్పుడు ఎవరైతే దీన్ని కట్టుకుంటారో వారి గోత్రం, పేరు, నామం చెప్పి మంత్రోచ్చారణతోటి ఆ యొక్క తాయెత్తులో ఆ యొక్క విభూతిని నింపిస్తారు. ఆ తాయెత్తుని మనం మెల్లో కట్టుకోవచ్చు, మొలకు కట్టుకోవచ్చు. ఎందుకంటే అది విభూదే కాబట్టి. మెల్లో కట్టుకుంటే కూడా మంచిది. ఒక చిన్న తాయెత్తులో అరంగుళంలో విభూతిని, అఖండంగా ఉన్నటువంటి భస్మంలోంచి విభూతిని ఇస్తారు. అది మీకు పంపిస్తారు.
మనం ప్రత్యేకించి బ్రాహ్మణులతో కూర్చొని చేయించుకోవడం ఒక విధానం, చేయించుకోవచ్చు తప్పకుండా. లేదు అంత ఖర్చులు మనం భరించలేము అనుకున్నట్టయితే మాకు స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ఈ నవగ్రహ శాంతి, చండీ హోమాలు, గణపతి హోమాలు, రుద్ర హోమాలు, అనేక రకమైనటువంటి హోమాలు ఆ హోమగుండంలో ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అలాంటి చోట నుంచి తీసినటువంటి విభూతిని మీ గోత్రనామాలతో అనుసంధానం చేసి మీ గోత్రనామాలతో అక్కడ పూజ చేసి ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఏదైతే మేము హోమం, చండీ హోమం కానీ, గణపతి హోమం కానీ, నవగ్రహ హోమం కానీ మీరు మీ గోత్రనామాలతో పాల్గొంటే ఆ చేసినటువంటి సమయంలో చిన్న క్లిప్పింగ్ మీ గోత్రం వచ్చినప్పుడు పేరుతో పండితులు చదువుతున్నప్పుడు ఆ గోత్రనామాలు వినిపించి మీకు మేము వాట్సాప్ చేస్తాం. అలాగే ఎక్కడైనా హోమాలు జరుగుతున్నప్పుడు కూడా ఆ యొక్క క్లిప్పింగు మేము పంపిస్తూ ఉంటాం. అదన్నీ కూడా మా ఛానల్లో పెడతాం. కాబట్టి ఎవరైతే నవగ్రహ హోమాలు, చండీ హోమాలు లాంటివి, శాంతి హోమాలు చేయించుకుందాం అనుకుంటున్నారో, అలాగే మీకు జాతి రత్నం ఏది బాగుంటుంది మంచిదిగా చెప్పండి గురువుగారు అంటే దాని గురించి కానీ, యంత్రాన్ని ఏదైనా పెట్టుకుంటే లాభం ఉంటుందా అని అడిగితే యంత్రం గురించి కానీ, ఏదైనా విషయాలలో జాతికి సంబంధించిన విషయాల్లో అనుమానం ఉంటే వెంటనే మా యొక్క స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీ యొక్క పరిష్కార మార్గాలు చెప్తాం. అన్ని పరిష్కార మార్గాలు చేయించుకోండి. సుఖంగా ఉండండి, శాంతంగా ఉండండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.